హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు కవిత కిచెన్ అండ్ క్రియేషన్స్. ఈరోజు పంజాబీ డ్రెస్ ప్యాంటు ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మీకు ఏదైనా కరెక్ట్గా ఉంది అనుకున్న పంజాబీ డ్రెస్ యొక్క ప్యాంటు తీసుకొని దాని కొలతలు నేను వీడియోలో ఎలా అయితే కొలిసి చూపిస్తున్నానో మీరు కూడా అలాగే కొలుచుకొని నోట్ చేసుకోండి. అలాగే ఇక్కడ నేను ప్యాంట్ కోసం 2 మీటర్ల క్లాత్ని అయితే తీసుకున్నానండి. మీరు కూడా దాదాపు ఎక్సెల్ సైజు వరకైతే 2 మీటర్ల క్లాత్ వస్తుందండి. ఇంకా డబుల్ ఎక్సెల్ కానీ ట్రిపుల్ ఎక్సెల్ సైజు అయితే మాత్రం 2.5 నుంచి 2.5 ఇంచుల వరకు తీసుకోవచ్చు. అంటే మీరు తీసుకుంటున్న ప్యాంట్ యొక్క పర్సనాలిటీని బట్టి క్లాత్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. నేను ఇక్కడైతే ఎక్సెల్ సైజ్ కట్ చేస్తున్నానండి. దానికోసం నేను ఒక 2 మీటర్ల క్లాత్ని తీసుకున్నాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా కొలతలన్నీ కొలుచుకోండి. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలండి. మీకు చూస్తే బాగా అర్థమవుతుంది అనుకుంటే వీడియోలో ఎలాగైతే చేస్తున్నానో అలాగ చూడండి. ఒకవేళ నాకు చూసిన అర్థం కాలేదు అని అనుకున్నప్పుడు నేను ఏం చెప్తున్నానో అది వినండి, వింటూ చెయ్యండి. రెండు సేమ్ అండి. కాకపోతే ఒక్కో పాయింట్ ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అలా అర్థమవుతుంది. ఇక్కడ నేనైతే ముందుగా ఒక 2 ఇంచులు పొడవు పెంచమన్నారండి. ఆ 2 ఇంచుల మందం మార్క్ చేసుకుంటున్నాను. ఆ మార్క్ చేసుకొని దానికి ఒక లైన్ మార్క్ చేసుకున్న తర్వాత దాన్ని విడిచిపెడదామండి. దాన్ని వదిలేసిన తర్వాత మనకిప్పుడు ఆ సైజు ప్యాంట్ ఎలా ఉందో అలా చూసుకుందామండి. మీరు ఏదైతే ప్యాంటు తీసుకొని ఆ కొలతలు కుట్టుకోవాలనుకుంటున్నారో ఆ ప్యాంటు తీసుకోండి. దానికి కరెక్ట్గా కాల్కి పట్టీ కుడతాం కదా, ఆ పట్టీ కోసం నేనైతే ఒక 2 ఇంచులు ఫోల్డింగ్కి తీసుకుంటున్నానండి. అది విడిగా మార్క్ చేసేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 2 ఇంచులు. తర్వాత కొద్దిగా వీడియోనైతే మెల్లిగా పెట్టండి, కొత్త వారికి కూడా బాగా అర్థం కావడం కోసం. అలాగే మనము ప్యాంటు కుట్టు నుంచి మనం కాలు దగ్గరకు ఎంతైతే పొడవు ఉందో ఆ పొడవుని మార్క్ చేసుకుందామండి రెండు వైపులా. ఇలా రెండు వైపులా చేయడం వల్ల గీత వంకర పోకుండా స్ట్రైట్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ప్యాంటు యొక్క కిస్తా డౌన్ అనేది ఎంత ఉందో చూసుకుందాము. నాకైతే 6 ఇంచులు వచ్చిందండి. మళ్ళీ ఒక 1 ఇంచు మార్జిన్ కోసం ఒక స్ట్రైట్ లైన్ కొట్టుకుంటున్నాను. దీంట్లోనే మనము ఒక 2 ఇంచుల మందం నేను చూపిస్తున్నాను చూడండి. ఒక 2 ఇంచుల మందం గీత పెట్టేసి దాన్ని పైన కూడా ఒక 2 ఇంచుల మందం ఇలా ఒక స్ట్రైట్ లైన్ గీసుకొని దాంట్లో మనం ఒక రౌండ్ అనేది చేసుకోవాలండి. అది ఒక ఎల్ షేప్ వచ్చింది కదా. ఇందులో ఆర్మ్ రౌండ్ స్కేల్ ఉంటుంది మన దగ్గర, లేకపోయినా పర్లేదండి. నెమ్మదిగా ఇలా రౌండ్గా చేత్తో అనేయచ్చు. ఇది ఉంటే కాకపోతే బాగా ఉపయోగపడుతుంది. ఇలా రౌండ్గా కొట్టుకోవడం అండి. ఇప్పుడు కింద మనం ఏదైతే కాలుకి లూజ్ పెట్టామో ఆ కాలు లూజు దగ్గర నుండి ఈ కిస్తా డౌన్కి ఒక మార్క్ వేసేయండి. ఇది ఖర్చు లైన్ అండి, అంటే మార్జిన్ లైను. మనం ఫస్ట్ ఫిట్టింగ్ లైను ఒక 2 ఇంచుల లోపలికి సేమ్ ప్రతి చోట 2 ఇంచులు పెట్టుకుంటూ రావాలండి. అలా అప్పుడు మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. ఇంకా కొంచెం పైకి వచ్చిన తర్వాత ఒక 1/4 ఇంచు తక్కువ పెట్టుకోండి. ఇక్కడ నుండి ఒక 1/4 ఇంచు తక్కువ పెట్టుకొని ఆ మార్కింగ్ అందులోకి కలిపేయండి. అంతే అండి. ఇప్పుడు ఇది ఆ లెగ్ కర్వ్ స్కేల్ అంటామండి. ఇది వంపు స్కేలు అంటాము తెలుగులో చెప్పాలంటే. ఈ వంపు స్కేల్ని పెట్టి ఈ 2 మార్కింగ్లు టచ్ అయ్యేలా అలా ఒక గీత అయితే గీసేయండి. ఇప్పుడు పట్టీ మడిచినప్పుడు కొంచెం క్లాత్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇంత మందం క్లాత్ మనం ఎక్కువ తీసుకోవాలండి. అంతే. మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఆ కింద ఇచ్చిన 2 ఇంచులు మాత్రం కస్టమర్ పొడవు పెంచమన్నారండి. దానికోసం ఆ 2 ఇంచులు పొడవు పెట్టాను. ఇంకొక లైన్ వేసాను కదా, అదేమో కాలుకి ఇప్పుడు పట్టీ ఫోల్డ్ చేస్తాం కదా, ఆ పట్టీ ఫోల్డ్ చేయడానికి. అలాగే ఈ కాలు లూజు కూడా చూసుకోవాలండి. ఆ కాలు లూజు ఎంతైతే ఉందో
అంతకు ఒక పావించి అయితే నేను ఎక్కువ పెడుతున్నానండి. ఎందుకంటే అది కాటను, ఇప్పుడు మనం కట్ చేసేది కూడా కాటనే, అది ఉతికి ఉతికి ఉంటుంది కాబట్టి ఆల్రెడీ సింక్ అయి ఉంటుంది. దానికోసం మనం ఒక్క పావించి ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అలాగే ఈ కిస్తా వైపు కూడా మనం ఎంతైతే క్లాత్ ఉందో అంత క్లాత్ పెట్టుకోవచ్చండి. అలా పెట్టుకున్నప్పుడే చక్కగా ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. చక్కగా కట్ చేసుకోండి, కంగారు ఏం పడమాకండి. ఒకవేళ మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియోని పాజ్ చేసి వెనక్కి వెళ్ళి చూడండి. ఇంకా అర్థం కాలేదంటే ఒక చిన్న కామెంట్ చేయండి, నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇప్పుడు మనం మార్కింగ్ ఎలా ఉందో అలానే కట్ చేసుకుందాం. అయితే మనం కట్ చేసేటప్పుడు అండి మనమే క్లాత్ చుట్టూ తిరగాలి, కానీ క్లాత్ని మనకు అనుకూలంగా జరుపుకోకూడదండి. ఇలా జరుపుకుంటే ఒక క్లాత్ ఎగుడు దిగుడు అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఒక పార్టు అంటే ఇందులో 2 కాళ్ళకు సంబంధించి 2 పార్ట్లు వస్తాయి కదా, ఒక పార్టు పైకి కొంచెం కిందికి అలా ఉన్నట్టయితే మనం కుట్టేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం కింద పట్టీ కోసం ఫోల్డ్ చేసాం కదా, అది కాటు పెట్టుకోవాలండి. అలాగే మిడిల్లో అక్కడక్కడ అలా కాటు మార్కులు అనేది పెట్టుకోవాలి. ఇవేంటంటే 2 కలిపి కుట్టేటప్పుడు మనకి సమంగా వస్తున్నాయా లేకపోతే ఒక కాలు ఏమైనా పైకి ఒక కాలు ఏమైనా కిందికి వస్తున్నాయా అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ఏదైతే ఉందో దానిని ఓపెన్ చేసుకుందాం. అంతే అండి, మనకి కింది పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏదైతే బెల్ట్ వేస్తామో ఆ పట్టీ చూడండి ఒకసారి, మీ సైజు ప్యాంటులో చూడండి పైన పట్టీ ఉంటుంది. ఆ పట్టీ ఎంతైతే ఉందో యాస్టీస్గా అంతే. ఇప్పుడు మనం కాలు పార్ట్ కట్ చేసిన తర్వాత మిగిలిన పార్ట్లో ఇది తీసుకోవాలండి. నాకైతే లూజ్ వచ్చేసి 24 అంటే ఇది 4 వరుసల మీద ఉంది కాబట్టి నాకు లూజ్ వచ్చేసి 12 ఇంచులు ఉందండి. దానికి నేను ఒక ఖర్చు 1 ఇంచు కలుపుకున్నాను మార్జిన్ కోసం, 13 ఇంచులు. అలాగే మనం బొందెక్కించుకోవడానికి లేకపోతే ఎలాస్టిక్ పెట్టుకోవడానికి ఒక 2 ఇంచులు, బెల్ట్ కోసం పైన వైపు మడిచి కుట్టుకుంటాం కాబట్టి ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఆ పొడవు అనేది అర్థమవుతుందని అనుకుంటున్నానండి. ఒకవేళ నేను చెప్పేది అర్థం కాకపోతే వీడియో చూడండి. ఒకవేళ వీడియోలో కూడా అర్థం కాలేదంటే నాకు చిన్న కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే మీ కొలతలు ఏమైనా ఉంటే పెడితే నేను యాస్టీస్ అలాగే కటింగ్ చేయడానికి నెక్స్ట్ వీడియోలో ప్రయత్నం చేస్తాను. అంతే అండి, చాలా సింపుల్గా మన డ్రెస్ కానీ ప్యాంట్ కానీ మన బట్టలు మనమే కుట్టుకోవడానికి యూట్యూబ్లో మనకి చాలా వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఏదైనా ఒక దాన్ని ఫాలో అయిపోతే సరిపోతుందండి. కొంతమందికి ఏంటంటే ఒక్కరు చెప్తే తొందరగా అర్థం కాదు, ఇంకొకరు ఈ ఛానల్ చూడొచ్చు, తప్పేం లేదు. నేను కూడా అలానే చేస్తానండి నాకు ఏమైనా డౌట్ ఉంటే. ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ తర్వాత మనం ఏదైతే పట్టీ మడవడానికి ఒక 2 ఇంచులు వదిలిపెట్టామో దానికి అలా ఖర్చు మార్కులు పెట్టుకోవాలి. అలాగే ఈ కింది పార్ట్కి కూడా కాట్లు అనేవి పెట్టుకోవాలి. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.